Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. Huh? Huh? అరెరే ఆయన ఎంత అందంగా ఫ్లూట్ వాయిస్తున్నారు. అబ్బా హాయిగా రోజంతా వినాలని అనిపిస్తుంది. హలో లేడీస్, నా పేరే రాజా. నా దగ్గర ఇరుక్కున్న డబ్బున్నవాడైనా కూడా రోడ్డుకు వచ్చేస్తాడు. కానీ మీరు బాధపడకండి, మీ దగ్గర ఉన్న డబ్బు నగలు గట్రా అన్ని బయటికి తీసుకురండి, అన్ని త్వరగా బయటికి తీసుకురండి. థ్యాంక్ యూ. వెరీ మచ్. వెళ్ళొస్తాను. మీరు నిజంగానే ఫ్లూట్ చాలా బాగా వాయించారు. ఉండండి, మీకేమైనా తీసుకొస్తాను. పర్వాలేదు. నేను వాయించిన ఫ్లూట్ మీ అందరికి నచ్చిందంటే అదే నాకు చాలు. ఈ ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టడమే నా ధ్యేయం. నిజంగానే తిను చాలా చక్కగా ఫ్లూట్ ప్లే చేశాడు. తను మన దగ్గర నుంచి ఏది ఆశించలేదు. చాలా మంచోడు. ఇంకా నయం, వారు ఇంట్లో లేరు. ఉండుంటే తను కూడా ఈయనతో పాటు తాళం వేసి పాడుండేవారు. ఇంకా అంతే సంగతులు. మా ఇంట్లో ఉన్న జ్యువెలరీలన్నీ మాయమైపోయాయి. అరేరే, ఇప్పుడు ఏం చేయాలి? నేను బీరువా మొత్తం డబ్బులు ఉంచాను. నిన్నే ముఖ్యమైన పని ఉండి బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు. మా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. కానీ ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. అందరూ ఇక్కడే కదా ఉన్నాం. ఏమింది బామ్మా, ఎందుకు మీరింత టెన్షన్ గా ఉన్నారు? శివ, ఒకడు మన వీధిలో చాలా అందంగా ఫ్లూట్ ప్లే చేశాడు. భలే బాగుందని మేమందరం వినడానికి కిందకి వెళ్ళిపోయాం. తను వెళ్ళిన తర్వాత మేము ఇంటికెళ్ళి చూసేసరికి అందరి ఇళ్లలో నగలు డబ్బులు అన్నీ మాయమైపోయాయి. ఒకవేళ ఇందాక వాయించడానికి వచ్చారే అతను దొంగిలించే అవకాశం ఉంది కదా. నువ్వు చెప్పింది నిజమే రేవా. అతను వాయించేటప్పుడు అందరూ బాగా ఇంట్రెస్టింగ్ గా విని ఉంటారు. అప్పుడు వాడి మనిషి ఎవరైనా వచ్చి దొంగతనం చేసుంటాడు. బామా, ఆ ఫ్లూట్ వాయించే వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతసేపు అయింది? కొంచెం సేపు అయింది. ఇదిగో ఇటువైపు వెళ్ళాడు. కమాన్ ఫ్రెండ్స్. అది రేవా, యూడి, ఆ పైట్ పైపర్ కారులో ఇటువైపు నుంచే వెళ్తున్నాడు. త్వరగా మీరందరూ కార్ దగ్గరికి రండి.
ఏమైంది పిల్లడా, ఎందుకు మధ్యలో వస్తున్నావు? మేము మీ కార్ని కొంచెం చెక్ చేయాలి అంకుల్. మీరు మా ఇంట్లో నుంచి ఏమైనా వస్తువులు దొంగతనం చేశారని మాకు డౌట్ గా ఉంది. ఆయన ఫ్లూట్ వాయిస్తారు, మీరు వెళ్ళి దొంగతనం చేస్తారు. నీ వయసు కంటే ఎక్కువ ఆలోచిస్తున్నావని నాకు అనిపిస్తోంది. చిన్న పిల్లాడైతే చిన్న పిల్లాడిగా ఉండడం నేర్చుకో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. యుడి, ఇదిగో దీన్ని తీసుకువెళ్ళు. నా పేరే రాజా. నా వల్ల పెద్దవాళ్ళందరూ రోడ్డుకొచ్చారు. నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. నేను ఇక్కడ దెబ్బలు తింటూ ఉన్నాను, చూస్తూ ఊరుకుంటావా? ఫ్లూట్ వాయించు. నేను దీన్ని తీసుకుంటాను. వేరే ఎవరైనా ఇక్కడికి వచ్చే ముందు మనం బయలుదేరిపోదాం. వెళ్దాం. అరే, మీరందరూ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? లడ్డు సింగ్ గారు, అసలు మన ఊర్లో ఏం జరుగుతోంది? ఎక్కడైతే దొంగతనం జరుగుతోందో అక్కడ ఒక పైడ్ పైపర్ వస్తున్నాడని చెప్తున్నారు. అయితే ఆ పైడ్ పైపరే నిజమైన నేరస్తుడా? ఎవరా పైడ్ పైపర్? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా దొంగతనం చేసి వెళ్తున్నాడు? ఇది ఎవరికీ తెలియడం లేదు. ఇలా జరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? నా ఏరియాలో దొంగతనమా? బాబా, దొంగకు తెలియదు అనుకుంటాను. ఇక్కడ నుంచి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ దొంగ అయినా సరే దొంగతనం చేస్తున్నప్పుడు ప్రజలు చెప్పేవారట, దొంగతనం చెయ్యకో లేకపోతే లడ్డూ సింగ్ వచ్చేస్తారని. దెబ్బకి వాడు దొంగతనాన్ని మానేస్తాడు. ఈ డైలాగ్ మేము విన్నాం, కానీ ఇక్కడ దొంగతనం జరిగింది. సరే, ఈసారి వాడు రానిలే, చూడు వాణ్ణి ఎలా పట్టుకుంటాను. ఈ ఇన్స్పెక్టర్ చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు కదా. ఒకసారి మా గ్రామంలో అన్ని చోటులు ఎలుకలు వచ్చినాయి. ఎలుకల వల్ల పెద్ద సమస్య వచ్చిందని నాకు చెప్పారు. అప్పుడు నేను వెంటనే ఒక ఫ్లూట్ తీసుకుని వాయించాను. ఆ తర్వాత నా మ్యూజిక్ వింటూ అన్ని ఎలుకలు బాగా స్పృహ తప్పి నా వెనకాలే వస్తూ మొదలు పెట్టాయి. నేను అన్ని ఎలుకలు తీసుకుని ఒక నుయ్యిలో పారేశానంతే. సరే, మీకు ఈ విషయం తెలుసుగా? ఫ్లూట్ సౌండ్ వింటే ఎలుకలన్నీ అలా పడిపోతాయి. చాలా ఆపు. ఈ కథే నీ కథ కాదు, సరేనా? ఈ కథని స్కూల్ బుక్స్ లో చదివాము, ఓకేనా? అలాగా? అంటే నా స్టోరీ ఇంతగా పాపులర్ అయిందా ఏమిటి? స్కూల్లో నేర్పిస్తున్నారా? అరే, నాకు ఇది తెలియలేదేంటి? ఇది ఒక బ్యాడ్ పైపర్ యొక్క స్టోరీ. నేను దాని గురించి అసలు ఆలోచించలేదే. బహుశా ఆ వేదా సిటీలో ఉన్న పైట్ పైపర్ దగ్గర కూడా ఇలాంటి మ్యాజిక్ ఏదైనా ఉండే ఉంటుందా? ఆ ఫ్లూట్ వాయించేటప్పుడు నాకు కూడా అలాగే అయింది. అలా జరగడానికి కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు తప్పించుకున్నారు. మనం దీని గురించి లడ్డు సింగ్ గారితో మాట్లాడాలి. రండి వెళ్దాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.